పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో బేల మండల కేంద్రంలో మంగళవారం స్థానిక శివాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మిఠాయిలు తినిపించుకున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గుండెల్లో నిలిచిపోతారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ తెలిపారు. ఈసారి రైతు భరోసా పథకాన్ని రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి పరిమితులు, షరతులు విధించకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సహాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ జిల్లాల్లో అన్ని మండలాల్లోని సంబరాలు మిన్నంటాయి. మొట్టమొదటిసారిగా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతుల ఖాతాలో వేసినందుకు ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదే మా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నిత్య అన్నదాత శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు మేము బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేసి ఈ రైతు భరోసా విజయోత్సవాలను మేము ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడి 16-17 నెలల్లోనే మన రైతులకు ఏదైతే ఇచ్చిన మాట మేరకు 2 లక్షల వరకు రుణాలు మాఫ్ చేసినాం. అదే మాదిరిగా ఏదైతే రైతు భరోసా ఇప్పుడు మనకు రైతులకు అవసరం ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి ఈసారి మనం వాళ్ళకు రైతులకు డైరెక్ట్గా 9 రోజులలోనే ఏ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు వేసిన ఘనత